స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్, వేగం కంటే ప్రాణం మిన్న. ఇలాంటి కొటేషన్లు ఎన్నోసార్లు చూస్తుంటాం, చదివి ఉంటాం. అయినా సరే వాటిని లెక్క చేయం, పట్టించుకో. అతివేగం బతుకుల్ని ఆగం చేస్తున్నా అందరికంటే ముందు వెళ్లాలనే ఆలోచనే ప్రాణాలు తీస్తుంది. అదే ఎంతో ఆయుష్యున్నా అందరికన్నా ముందే ప్రాణాలు పోయేలా చేస్తుంది. చేవెళ్ల బస్ యాక్సిడెంట్ అయినా, కర్నూలు బస్ ఘటనైనా ఓవర్ స్పీడ్ ఫలితం ప్రమాదమే. దాని ప్రభావం ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేయటమే. తెలుగు రాష్ట్రాల్లో రోడ్లు ఎంత సేఫ్గా ఉన్నాయి? ప్రమాదమై ముంచుకొస్తోన్న మృత్యువు, క్షణాల్లోనే గాల్లో కలిసిపోతోన్న ప్రాణాలు, బతుకుల్ని బలి తీసుకుంటున్న ఓవర్ స్పీడ్. కొద్ది రోజుల క్రితం కర్నూలు శివార్లలో జరిగిన బస్సు ప్రమాదానికి ప్రధాన కారణం అతివేగం. గంటకు 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తున్న వేమూరి కావూరి ట్రావెల్ బస్సు రోడ్డుపై పడి ఉన్న బైక్ని ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. 19 మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతయ్యారు. ఈ ఘటన చూశాక తెలుగు రాష్ట్రాలు వణికిపోయాయి. ఇలాంటి ఘోరం మరొకటి జరగొద్దని ఎంతో మంది కోరుకున్నారు. కానీ ఇంతలోనే చేవెళ్ల మిర్జాగూడ దగ్గర జరిగిన యాక్సిడెంట్ అందరిలోనూ దడ పుట్టిస్తోంది. ఈ ఘోర ప్రమాదంలో 19 మంది చనిపోవడం అత్యంత బాధాకరం. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక చోట జరుగుతున్న ప్రమాదాల్లో ప్రతిరోజు 15 మంది చనిపోతూ ఉన్నారు. ఈ యాక్సిడెంట్లన్నీ ఓవర్ స్పీడ్తో జరుగుతున్నవేనని ఇటీవల వచ్చిన కేంద్ర ప్రభుత్వ రిపోర్టులో తేలింది. ఒక్క 2023లోనే 2 రాష్ట్రాల్లోని నేషనల్, స్టేట్ హైవేలపై అతి వేగం కారణంగా 5,500 మంది ప్రాణాలు కోల్పోయారు. మరింత ఆందోళనకరమైన విషయమేమిటంటే తెలుగు రాష్ట్రాల్లో సంభవిస్తోన్న అన్ని రోడ్డు ప్రమాద మరణాల్లో 30% కంటే ఎక్కువ ఓవర్ స్పీడ్ వల్లే ఉన్నాయి. కేవలం నిర్లక్ష్యం, ర్యాష్ డ్రైవింగ్ వల్లే రోడ్డు మీద ముప్పు పెరుగుతోంది. ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోతోంది. తెలంగాణలో 2020 నుంచి 2023 మధ్య అతి వేగం వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 25,000 మందికి పైగా మరణించారు. ఓవర్ స్పీడ్ వల్ల సంభవించే మరణాల్లో తెలంగాణ దేశంలోనే 7వ స్థానంలో ఉంది. గుజరాత్, యూపీ, బీహార్, ఒడిశా లాంటి పెద్ద రాష్ట్రాల కంటే ఇక్కడే రోడ్ యాక్సిడెంట్స్ మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఓవర్ స్పీడే ఇప్పుడొక పెద్ద ముప్పుగా మారింది. 80% కంటే ఎక్కువ రోడ్డు ప్రమాదాలకు అతి వేగమే ప్రధాన కారణమని రోడ్డు భద్రతా నిపుణులు అంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా బైకర్లు, పాదచారులు బాధితులుగా ఉన్నారు. అయితే హైవేలపై కార్లు, ఇతర భారీ వాహనాలు తరచుగా ఓవర్ స్పీడ్ కారణంగా ప్రమాదాలకు గురవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రమాదకరమైన రోడ్డు మలుపుల దగ్గర చాలా జంక్షన్లలో స్పీడ్ లిమిట్ని సూచించే సరైన సైన్ బోర్డు లేకపోవడం కూడా ఈ ప్రమాదాలకు కారణాలుగా కనిపిస్తూ ఉన్నాయి. అతి వేగాన్ని కంట్రోల్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు వాడుతున్న స్పీడ్ లేజర్ గన్లు తాత్కాలిక నిరోధం మాత్రమే. ఇప్పుడు అవసరమైంది మెరుగైన రోడ్లు, సరైన గుర్తులు, స్థిరమైన సంకేతాలేనని నిపుణులు చెబుతున్నారు. చేవెళ్ల బస్సు ప్రమాదం జరిగిన రోడ్డే ఇందుకు బిగ్ ఎగ్జాంపుల్. పేరుకే అది నేషనల్ హైవే, కానీ అదెంత ప్రమాదకరంగా ఉంటుందో, ఇప్పటివరకు ఎన్ని వేల మంది ప్రాణాలను బలి తీసుకుందో రెగ్యులర్గా ఆ రూట్లో తిరిగే వాళ్ళందరికీ బాగా తెలుసు. ప్రమాదం జరిగిన రోడ్డు జస్ట్ డబుల్ రోడ్. ఆ రోడ్డు మొత్తం మలుపులతో ఉంటుంది. అడుగడుగునా గుంతలు పడి ఉంటుంది. కనీసం డివైడర్ కూడా ఉండదు. ఇంత దారుణంగా ఉండే రోడ్డు నేషనల్ హైవే ఎలా అయ్యిందో ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. అలాంటి రోడ్డుపై కంకర లోడుతో వెళుతోన్న టిప్పర్ గుంతని తప్పించబోయి చేవెళ్ల దగ్గర ఆర్టీసీ అద్దె బస్సుని ఢీకొట్టింది. కంకర మొత్తం బస్సులో పడ్డంతో 19 మంది చనిపోయారు. మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. తాండూరు డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్ వేకువజామున హైదరాబాద్కు బయలుదేరింది. బస్సు చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ దగ్గరకు చేరుకోగానే కంకర్ లోడుతో వెళుతోన్న టిప్పర్ వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. ఆపై టిప్పర్ కూడా బస్సుపైకి ఒరగడంతో కంకర్ లోడ్ అంతా బస్సులోకి పడిపోయింది.
ప్రమాదం ధాటికి బస్సు ముందు భాగం ధ్వంసమైంది. బస్సు, టిప్పర్ డ్రైవర్లు స్పాట్లోనే చనిపోయారు. ఇంతటి ఘోర ప్రమాదానికి ఒకే ఒక్క కారణం అతి వేగం, డ్రైవర్ల నిర్లక్ష్యమే ఇంతమంది ప్రాణాలను బలి తీసుకుంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇదే రోడ్లో యాక్సిడెంట్ల బారిన పడి 300 మంది దాకా చనిపోయారు. చేవెళ్ల దగ్గర జరిగిన ప్రమాదంతో ఈ సంఖ్య మరింత పెరుగుతోంది. హైదరాబాద్ టు బిజాపూర్ రోడ్ పేరుకే నేషనల్ హైవే. కానీ ఇంత ఇరుకైన నేషనల్ హైవే చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. నేషనల్ హైవే అని ట్యాగ్లు ఇవ్వడం కాదు, అందుకు తగ్గట్లుగా రోడ్ని కూడా విస్తరించాలి. అలా చేయకపోవడం వల్లే ఈ రూట్లో తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే హైదరాబాద్ బిజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులకు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. గ్రేటర్ హైదరాబాద్ శివార్లలోని టీఎస్పీఏ జంక్షన్ నుంచి మన్నెగూడ చౌరస్తా వరకు ఉన్న 46 కిలోమీటర్ల రోడ్డుని 60 మీటర్ల మేర 4 వరుసలుగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా విస్తరించనుంది. ఇటీవలే చేవెళ్ల రోడ్డు విస్తరణ పనులు మొదలయ్యాయి. 2 వరుసల రోడ్డుని 4 వరుసల రోడ్డుగా మారుస్తూ ఉన్నారు. ఈ రోడ్డుని విస్తరించాలని 10 ఏళ్ల క్రితమే నిర్ణయించిన అనేక కారణాలతో జాప్యం జరుగుతూ వచ్చింది. ఈ రోడ్డు విస్తరణతో 915 మర్రి చెట్లకు ముప్పు పొంచి ఉందని వృక్ష ప్రేమికులు వేసిన కేసుతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టేకి సంబంధించిన అడ్డంకులు ఇప్పుడు తొలగనున్నాయి. రోడ్ డిజైన్ మార్చడం వల్ల ఆ చెట్లని కాపాడొచ్చని ఎన్హెచ్ఏఐ చేసిన విన్నపానికి ఎన్జీటీ సానుకూలంగా స్పందించింది. దాంతో రోడ్డు విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ విస్తరణ పనులు కనుక గడిచిన 11 ఏళ్లలో ఎప్పుడో మొదలై ఉంటే 100 మంది ప్రాణాలు కోల్పోకుండా బతికి ఉండేవాళ్లు. ఎందరో జనం పదిలంగా తమ ఇళ్లకు ప్రాణాలతో చేరుకునేవారు. కానీ గడిచిన కొన్నేళ్లలో అలా జరగలేదు. చేతిలో స్టీరింగ్ ఉన్నోళ్ళందరికీ రోడ్ సేఫ్టీ రూల్స్ తెలుసు, కానీ వాటిని అస్సలు లెక్క చేయరు. పొరపాటును కూడా పాటించరు. వెహికల్ స్టార్ట్ చేయగానే తొందరగా గమ్యాన్ని చేరుకోవాలనే ఆలోచన అతివేగానికి దారితీస్తుంది. అది వారి ప్రాణాలతో పాటు రోడ్డుపై వెళ్లే మిగతా వారి ప్రాణాలను కూడా రిస్కులో పెడుతుంది. ఈ సమాజంలో బతకడానికి ఎన్నో దారులున్న వేలాది మంది చావులకు మాత్రం రహదారులే కారణమవుతున్నాయి. ఎందరో జీవితాలను అర్థాంతరంగా ముగించేస్తున్నాయి. వారి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. ఇప్పుడు మారాల్సింది రోడ్లు మాత్రమేనా? మన ఆలోచనలు కూడా మారాలా? రోడ్ యాక్సిడెంట్లకు మేజర్ రీజన్ ఏంటి? రోడ్డెక్కితే సేఫ్గా ఇంటికి తిరిగొచ్చే రోజులు కావివి. వేగంగా వెళ్లిన రిస్కే, వేరే వాళ్ళు వేగంగా దూసుకొచ్చిన రిస్కే. ఒకరికి మనం ఎదురెళ్లినా మరొకరు మనకు ఎదురొచ్చిన రిస్క్ ఎంతుంటుందో దాని తాలూకు రిజల్ట్ కూడా అంతే ఉంటుంది. రోడ్ యాక్సిడెంట్లతో ఎందరో జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోతున్నాయి. రహదారులపై జరుగుతున్న ప్రమాదాలన్నింటికీ మానవ తప్పిదాలే కారణం. నిర్లక్ష్యం, ర్యాష్ డ్రైవింగ్ మాత్రమే కాదు, చాలా ప్రాంతాల్లో డబుల్ రోడ్లు మాత్రమే ఉండటం కూడా యాక్సిడెంట్లకు దారితీస్తోంది. చేవెళ్ల రూట్లో మాదిరిగా ఎన్నో రోడ్లపై డివైడర్లు లేకపోవటం, ఆర్ఎండ్బి అధికారులు పట్టించుకోకపోవటం లాంటివి చూశాక ప్రతి దశలో మానవ తప్పిదాలే తప్ప వేరే కారణాలేవి కనబడవు. వరుస ప్రమాదాలు రోడ్డెక్కాలంటేనే భయపడేలా చేస్తున్నాయి. వాహనం తీసుకుని రోడ్డు మీదకెళితే ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఏ పక్క నుంచి ఏ వాహనం వచ్చి ఢీకొడుతుందో అస్సలు ఊహించలేం. రోడ్ సేఫ్టీ రూల్స్ తెలిసినా ఓవర్ స్పీడ్ తో వెళితే ఏం జరుగుతుందో అవగాహన ఉన్నా ఒక్కరు కూడా రూల్స్ పాటించటం లేదు. అదే రోడ్డుపై ప్రయాణించే వాళ్ళందరి ప్రాణాలను రిస్కులో పెడుతోంది. గమ్యాన్ని త్వరగా చేరుకోవాలనే ఆలోచనతో వేగంగా డ్రైవ్ చేయటమే ప్రాణాల మీదకు తెస్తోంది. ట్రాఫిక్ సిగ్నల్స్, స్టాప్ లైన్స్, ఓవర్టేకింగ్ రూల్స్, వన్ వే రూల్స్ లాంటి వాటిని తెలిసి కూడా పాటించకపోవటమే ప్రమాదాలకు దారితీస్తోంది.
వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వచ్చినప్పుడు తగినంత నిద్రపోవటం లేదు. దాంతో ఏకాగ్రత కోల్పోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంకొందరు డ్రైవర్లు మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ఇంకొందరైతే ఓ చేతిలో స్టీరింగ్, మరో చేతిలో మొబైల్ పట్టుకుని కాల్స్ మాట్లాడుతూ మెసేజెస్ చేయటం లాంటివి చేస్తున్నారు. ఇలాంటివి అనవసర ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇతరుల తప్పుల వల్ల ప్రమాదం జరగకుండా ముందుగానే అంచనా వేసి జాగ్రత్త పడే డిఫెన్సివ్ డ్రైవింగ్ లేకపోవటం కూడా ఇప్పుడు చర్చకొస్తోంది. హెల్మెట్లు ధరించకపోవటం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటం లాంటివన్నీ ప్రాణాలతో బయటపడే అవకాశం లేకుండా చేస్తున్నాయి. ప్రతి డ్రైవర్ తనతో ప్రయాణించే వారి పట్ల, రోడ్డుపై వెళితే ఇతరుల భద్రత పట్ల బాధ్యతగా మెలగాలి. నాకేమవుతుందిలే, డ్రైవింగ్ లో నేను సీనియర్ని అనే నిర్లక్ష్యం పోవాలి. వాహనం చేతిలో ఉన్నప్పుడు తొందరపాటు, దూకుడు స్వభావం తగ్గించుకోవాలి. ప్రాణాల కంటే ఏది ముఖ్యం కాదని గుర్తుంచుకోవాలి. కాస్త ఆలస్యమైనా సరే సేఫ్ గా గమ్యాన్ని చేరటమే ముఖ్యం. కేవలం మన ప్రాణాలే కాదు, మన వల్ల రోడ్డుపై ఉన్న పాదచారులు, బైకర్లు, ఇతర వాహనదారుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడేయకుండా జాగ్రత్త పడాలి. అంతేకాదు, రోడ్లు బాగుండాలని అనటంలో తప్పులేదు, కానీ ట్రాఫిక్ రూల్స్ పాటించాలనే ఆలోచన కూడా ఉండాలి. చాలా ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా ఉండటం కూడా ప్రమాదానికి కారణమవుతోంది. చేవెళ్ల ప్రమాదానికి గల మరో కారణం ఆ రోడ్డు, దానిపై ఉన్న గుంతలే. గుంతని తప్పించబోయి టిప్పర్ బస్సుని ఢీకొట్టిందని చెప్తున్నారు. రోడ్డు డిజైన్ కూడా సరిగా లేకపోవడంతో మలుపులు ఎక్కువగా ఉంటున్నాయి. తగినన్ని రోడ్ సేఫ్టీ సైన్ బోర్డులు లేకపోవడం కూడా కన్ఫ్యూజన్ కి దారితీస్తోంది. ముఖ్యంగా నేషనల్, స్టేట్ హైవేలపై భద్రతా ప్రమాణ లోపాలు కనిపిస్తున్నాయి. ఇన్నేళ్ల తరువాత హైదరాబాద్ బీజాపూర్ హైవే విస్తరణకు లైన్ క్లియర్ అయింది. రోడ్డు పక్కనున్న 915 చెట్లలో 136 చెట్లను మాత్రమే తొలగించనున్నారు. వాటిని ట్రాన్స్లొకేట్ చేసి మళ్లీ రోడ్డు పక్కన నాటనున్నారు. ఎన్నాళ్లుగా ఈ రోడ్డును విస్తరించకపోవటం వల్లే అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వాహనాలు వెళ్లేటువంటి సమయంలో ఈ గుంట చాలా మందికి కనిపించదు వాహనాలకి. ఆ టైంలోనే ఈ వాహనం ఒక్కసారిగా టిప్పర్ ఫ్రంట్ టైర్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రంట్ టైర్ ఇందులోకి రావడము, కంట్రోల్ కాకపోవడం వల్ల వెంటనే దీన్ని తప్పించే ప్రయత్నం చేశారు. ఎగ్జాక్ట్గా ఇదంతా మనకి లైన్ కనిపిస్తుంది. ఈ భాగంలోనే టిప్పర్ ముందుగా వస్తున్నటువంటి బస్సుని ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగింది. అసలుకి తెల్లవారుజామున ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయని చెప్తున్నారు. రోడ్డు ప్రమాదాలకు వాహనదారుల నిర్లక్ష్యం, తోటి జనం పట్ల బాధ్యత లేకపోవటం కూడా ప్రమాదాలకు ఓ కారణంగా కనిపిస్తోంది. ఒక వాహనదారుడు అతి వేగంగా, అజాగ్రత్తగా డ్రైవింగ్ చేసినప్పుడు అది అతనికి మాత్రమే కాదు, రోడ్డుపై ఉన్న పాదచారులకు, ఇతర వాహనదారులకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. రోడ్డుపై ఇతరుల భద్రతని పట్టించుకోకుండా వేగంగా వెళ్లిపోవాలనే తొందరపాటుతో డ్రైవింగ్ చేయటం బాధ్యతారాహిత్యమే అవుతుంది. రోడ్ సేఫ్టీ రూల్స్, ట్రాఫిక్ రూల్స్ పాటించటం అనేది చట్టాన్ని గౌరవించటమే కాదు, తోటి వారి ప్రాణాలకు గౌరవం ఇవ్వటం కూడా. అందువల్ల నిర్ధారించిన స్పీడ్ లిమిట్ ని ఎప్పుడూ క్రాస్ చేయొద్దు. రద్దీగా ఉండే ప్రాంతాలు, మలుపుల దగ్గర జాగ్రత్తగా వాహనాలు నడపాలి. మద్యం తాగి అస్సలు వాహనాలు డ్రైవ్ చేయొద్దు. అలసటగా అనిపించినా డ్రైవింగ్ కు దూరంగా ఉండటం మంచిది. ఓవర్టేక్ చేసేటప్పుడు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయొద్దు. ముందు వెళుతున్న వాహనానికి తగినంత దూరాన్ని పాటించాలి. అప్పుడే సడన్ బ్రేకులు వేసినా సేఫ్ గా ఉండే అవకాశం ఉంటుంది. రోడ్ పై ప్రతి వ్యక్తి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. మనం జాగ్రత్తగా ఉంటేనే ప్రమాదాల సంఖ్య తగ్గుతుంది. అందువల్ల రోడ్లతో పాటు మనం కూడా మారాల్సిన అవసరం ఉందనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి.